ఖండం, ప్రతి దేశం, ప్రతి కుటుంబం ఒకే ప్రశ్నతో జీవిస్తుంది. వచ్చే సంవత్సరాల్లో మనకు నీరు ఉంటుందా? ఇది మనందరి కథ. ప్రతి కథ ఒకే చుక్కతో ప్రారంభమవుతుంది. బలహీనమైనది, అమూల్యమైనది మరియు ఎప్పటికన్నా వేగంగా కనుమరుగవుతుంది. మన గ్రహం అంతటా జీవ యొక్క మూలమైన నీరు నిశ్శబ్దంగా జారిపోతుంది. ఇది ఆ చుప్ప యొక్క కథ. మన ప్రపంచాన్ని మార్చుతున్న ఈ సంక్షోభమ గురించి మరియు దానిని ఎదుర్కొనే ఆశ గురించి చెప్పే కథ. ఖండాలు మారిన, ఎండిన ఎడారుల నుండి ప్రశాంత గ్రామాల వరకు అందరినీ ఒకే సంక్షోభం వెంటాడుతుంది. నీరు కనుమరుగువుతుంది. నదులు సన్నబడుతున్నాయి. సరస్సులు ఎండిపోతున్నాయి. ప్రతి చుక్క కూడా బంగారంలా మారిపోతున్న భవిష్యత్తును ప్రపంచం ఎదుర్కొంటుంది. ఆధునిక శాస్త్రం రాకముందే ప్రాచీన నాగరికతలు తమ హెచ్చరికలను రాతిలో చెక్కిపెట్టాయి. వానలేని భూమి రాజ్యాలను మార్చగలదని, వాటిని ముగించగలదని తెలిసిన యుగాలు. వారి పాఠాలు ఈరోజు కూడా చరిత్రలో నిలిచి ఉన్నాయి. ఇప్పుడు వాతావరణ మార్పులు ప్రమాదాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షపు ధోరణులు మారుతున్నాయి. ఒకప్పుడు మనల్ని నిలబెట్టిన జలచక్రం ఇప్పుడు అంతుచిక్కని మార్గంలో నడుస్తోంది. ప్రపంచం దాగిన మూలల్లో ప్రజలు ఇంకా పాత పద్ధతులతోనే సాగుతున్నారు. జాయ్పెక్స్, జోహర్డ్స్, మెక్రువేసిన కాలువలు, తరంతరాలుగా వస్తున్న శాశ్వత పరిష్కారాలు. జ్ఞానం కాలం ముందు తలవంచదని ఇవే సాక్ష్యం. కాని ప్రపంచం వెనక్కే కాదు చూస్తోంది. నవీనత యొక్క యుగం మొదలైంది. స్మార్ట్ సెన్సర్లు, ఏఐ ఆధారిత నీటి పంపకం, ప్రెసిషన్ వ్యవసాయం ప్రతి చుక్కను సరిగ్గా ఉపయోగించే విధానాన్ని తిరిగి నిర్వచిస్తున్నాయి. ఒకప్పుడు తాగలేని సముద్రపు నీరు ఇప్పుడు ఆధునిక డీసాలినేషన్ ద్వారా తాగునీటిగా మారుతోంది. వర్షాలు అరుదైన దేశాలకు ఇది ఒక కొత్త ఆశ. సూర్యుడి శక్తిని ఉపయోగించి సోలార్ వాటర్ ఫార్ములు ఉప్పునీటిని జీవనజలంగా మార్చుతున్నాయి. సుస్థిరమైనవి, పరిశుభ్రమైనవి, ఎడారుల గుండెల్లో కూడా అందుబాటులో ఉండేవి. భూమిపై అత్యంత ఎండిపోయిన ప్రాంతాలలో కూడా గాలి నుంచే నీరు సేకరించే సాంకేతికత. మంచువలలు, వాయు ఆర్ద్రత సేకరణ యంత్రాలు కనిపించని తేమను పట్టు తీసుకుని ఒక్కో చుక్కను తాగునీటిగా మారుకుతున్నాయి. మన కాళ్ల క్రింద దాగిన భూమినిది భూగర్భ జలం, చెక్ డ్యాంలు, రీఛార్జ్ బావులు, ప్రాచీన పద్ధతుల పునరుద్ధరణతో ఎండిపోయిన ఆక్విఫర్లు మళ్లీ ఊపిరి పీలుస్తున్నాయి. పచ్చితత్వం ఇప్పుడు జీవనాధారం. ప్రెసిషన్ వ్యవసాయం ద్వారా పంటలకు అవసరమైనంత నీరే చేరుతుంది. నేల, తేమ, సాంకేతికత కలిసి చేసే ఒక సమన్వయ నృత్యం. ఒకప్పుడు వ్యర్థంగా పారబోయబడింది, ఇప్పుడు మళ్లీ విలువైన వనరుగా మారుతుంది. అధునాతన శుద్ధి ప్రక్రియలతో ఉపయోగించిన నీరు పరిశ్రమలు, వ్యవసాయం, నగరాలను కూడా నిలబెట్టే శక్తిగా మారుతుంది. ఒకప్పుడు కాలువల్లో కలిసిపోయిన వాననీరు ఇప్పుడు ట్యాంకుల్లో చేరుతుంది, పొలాలను నింపుతుంది, సమాజాలను నిలబెడుతుంది. సాదాసీదాగా కనిపించిన అపారమైన ప్రయోజనం కలిగిన పద్ధతి. కొత్త పట్టణ రూపకల్పన వెలుస్తోంది. పచ్చని పైకప్పులు, పునరుద్ధరించే చెరువులు, నీరు ఇముడే వీధులు భవిష్యత్తుకు సిద్ధమైన వాటర్ స్మార్ట్ నగరాలుగా మారుతున్నాయి. వేడి తట్టుకునే కొత్త విత్తనాల కోసం శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తున్నారు. తక్కువ నీటితో పెరిగే, బలంగా నిలిచే, లక్షల మందిని పోషించే పంటలు. ప్రపంచమంతా సామాన్య ప్రజలే నీటి రక్షకులుగా మారుతున్నారు. గ్రామాలు నదులను పునరుద్ధరిస్తున్నాయి. మహిళా సంఘాలు నీటి ట్యాంకులు నిర్మిస్తున్నారు. పిల్లలు వాదసితగా మారే వృక్షాలను నాటుతున్నారు. కృత్రిమ మేధస్సు ప్రపంచ వాతావరణం, నేల ధోరణులు, వాతావరణ డేటాను విశ్లేషిస్తుంది. ఎండలు రావడానికి ముందే హెచ్చరికలు అందిస్తుంది. సిద్ధమైన ప్రపంచం కోసం ఇదొక విప్లవం. సూక్ష్మశుద్ధి ఫిల్టర్లు, ఇంజనీరింగ్ చేసిన మెంబ్రెయిన్లు, బయోటెక్నాలజీ ఆవిష్కరణలు కలుషిత నీటిని శుభ్రమైన తాగునీటిగా మార్చుతున్నాయి. ఇజ్రాయెల్ యొక్క డ్రిప్ ఇరిగేషన్ నుంచి సింగపూర్ నీటి రీసైక్లింగ్ వరకు, భారతదేశంలోని విస్తృత సంరక్షణ కార్యక్రమాల నుంచి ఆఫ్రికా భూ సంరక్షణ వరకు దేశాలు చూపుతున్నాయి. పరిష్కారాలు ఉన్నాయి. వాటిని అమలు చేయడం ముఖ్యం. ప్రపంచ ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, కార్యకర్తలు ఒకే లక్ష్యంతో ముందుకు వస్తున్నారు. తాగునీటిని మానవ హక్కుగా రక్షించడం. మన భవిష్యత్తుని నిలబెట్టే గ్లోబల్ ఉద్యమం ఇది. నీటి కొరత మనిషి ఎదుర్కొనే అత్యంత గొప్ప సవాళ్లలో ఒకటి. కానీ
ప్రాచీన జ్ఞానం ఆధునిక ఆవిష్కరణలతో ప్రపంచం ఆశతో నిండిన భవిష్యత్తుని నిర్మిస్తుంది. ఎందుకంటే నీరు ఉన్న చోటే జీవముంటుంది. జీవమున్న చోటే కథ కొనసాగాలి. మన గ్రహం భవిష్యత్తు ఎండల వల్ల కాదు, ఈరోజు మనం చేసే నిర్ణయాల వల్ల రాయబడుతుంది. ప్రాచీన జ్ఞానం నుండి ఆధునిక సాంకేతికత వరకు జీవాన్ని నిలబెట్టే నీటిని ఎలా కాపాడాలో మనిషి మళ్లీ నేర్చుకుంటున్నాడు. ప్రతి నదిని పునరుద్ధరించడం, ప్రతి కొత్త ఆలోచన పుట్టడం మనలను మరింత బలమైన పునరుద్ధాన శక్తిగల ప్రపంచం వైపు నడిపిస్తుంది. నీటి కథ మన కథే, మరియు కలిసి వచ్చే అధ్యాయాన్ని రాయగల శక్తి మన చేతుల్లోనే ఉంది.